కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుని కథ సినిమాలో పింగళి మాటల డింగరి అనుకున్న బంగారుపాళి పింగళి గారి మాటల్ని పరిశీలిస్తే, మాటల్ని మాత్రమే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత బాగా రాశారా అనిపిస్తుంది. బుద్ధిమంతుడు అవుతాడు అనుకుంటే ఇలా మతిభ్రష్టుడయ్యాడు. నీకు ఈ బుద్ధిజాడ్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆలోచిస్తే ఏమిటో అర్థం కాదు. బుద్ధిమంతుడి వరకు బానే ఉంది. బుద్ధిమంతుడు అవుతాడు అనుకుంటే ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మతిభ్రష్టుడయ్యాడు. రాజ్యభ్రష్టుడు వింటాము, లేకపోతే మరొక భ్రష్టుడు వింటాం మనం. కానీ ఇక్కడ మతిభ్రష్టుడయ్యాడు, బుద్ధిహీనుడయ్యాడు అని చెప్పడానికి ఆయనకి గమ్మత్తుగా వాడిన పదం మతిభ్రష్టుడయ్యాడు. నీకు ఈ బుద్ధిజాడ్యం ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు. అంటే ఇలాంటి చెడు అలవాటు అని చెప్పడానికి కోసం జాడ్యం అనేది విడిగా మనం వాడతాం, బుద్ధి జాడ్యం అనేది మాత్రం వాడం. అంటే బుద్ధి అనే దాన్ని పట్టుకుని బుద్ధిమంతుడు అవుతాడు అనుకుంటే మతిభ్రష్టుడయ్యాడు, ఈ బుద్ధి జాడ్యం ఎలా వచ్చింది అని గమ్మత్తుగా ఉన్న పదాలతో ఆడుకున్నారు పింగళి గారు.